బస్ భవన్ గేటు దగ్గర కవితను అడ్డుకున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కవితను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరుగుతోంది. పెరిగిన బస్ పాస్ ధరలను ప్రభుత్వం ఇటు ప్రజలపై భారం పెంచింది. ఆ పెరిగిన బస్ పాస్ ఛార్జీలు ఇటు ప్రజలపై భారాన్ని పెంచుతున్నాయంటూ ఎమ్మెల్సీ కవిత ఆందోళనకు దిగారు. విద్యార్థులు ప్రయాణికులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ప్రభుత్వం ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె నేపథ్యంలో ఒకసారి కవిత ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె ఏమంటారో చూద్దాం. తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. బస్ పాస్ ద్వారా 1100 ఉంటే 1400 చేసిండ్రు. ఊర్లలో ఇది కరెక్ట్ కాదు. ఫ్రీ బస్ మిమ్మల్ని ఎవరు అడగలేదు. ఆర్టీసీ పైగా ఇప్పుడు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం ఇది కరెక్ట్ కాదు. వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తగ్గించకపోతే ఎట్లా ఉండబోతుంది? మహిళలు అందరూ పెంచిన బస్ ఛార్జీలు తగ్గించిన వరకు పెంచిన బస్ ఛార్జీలు తగ్గించిన వరకు విజువల్స్ మీరు చూస్తున్నారు. జాగృతి నేతృత్వంలో, జాగృతి ఆధ్వర్యంలో కవిత అక్కడ ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పెంచిన బస్ పాస్ ధరలు, పెంచిన బస్ పాస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ ధర్నాకు దిగారు ఎమ్మెల్సీ కవిత. జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ముట్టడికి యత్నించారు. ఆమె బస్ భవన్ గేటు దగ్గర కవితను అడ్డుకున్నారు పోలీసులు. కవితని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం భారం మోపిందంటున్నారు కవిత. విద్యార్థులు ప్రయాణికులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ప్రభుత్వం ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ఆల్రైట్ మరి కాసేపట్లో అక్కడ ఎటువంటి పరిస్థితి వివరించే ప్రయత్నం చేస్తారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కవిత ప్రస్తుతం కవితను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమెను ఏ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, కవిత కార్యాచరణ ఎలా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రెసెంట్ కవితను ఏ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది, నెక్స్ట్ జాగృతి కార్యాచరణ ఏంటి అంశానికి సంబంధించి? తెలంగాణలో బస్ పాస్ ఛార్జీలను ఆర్టీసీ సంస్థ పెంచింది. దీనికి నిరసనగా జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ రోజు బస్ భవన్ కి పిలుపునిచ్చింది. అక్కడ జాగృతి కార్యకర్తలందరూ కూడా తరలి రావాలంటూ పిలుపునివ్వడంతో ఒక్కసారిగా బస్ భవన్ ముట్టడికి వెళ్లారు. ఇప్పటికే అలర్ట్ రావడంతో అక్కడ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా కవిత అక్కడికి చేరుకోగానే వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ఎలాంటి సమ్మె కావచ్చు, ఎలాంటివి చేయడానికి, ఆడ ర్యాలీ చేయడానికి ఎలాంటి అనుమతి లేదు, ఇప్పుడు చేయొద్దంటూ కూడా ఆమెను అరెస్ట్ చేశారు. కాసేపు క్రితం వరకు కూడా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ జాగృతి కార్యకర్తలకు అదేవిధంగా పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం కవితని పోలీసులు అరెస్ట్ చేసి కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కి తరలించినట్టు కూడా తెలుస్తుంది. సో పెంచిన బస్ పాసుల ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ ప్రధాన డిమాండ్ గా వాళ్ళు వెళ్లారు.
మధ్యాహ్నం ఒక్కసారిగా పిలుపునిచ్చారు. జాగృతి కార్యకర్తలందరూ తరలి రావాలని కవిత పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ముందస్తుగానే అక్కడ పోలీసులు ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని ఎలాంటి గొడవ జరగకుండా అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి జాగృతి నాయకులతో పోలీసులకు వాగ్వాదం అనంతరం కవితను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ తీసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఇప్పటికే జాగృతి కార్యకర్తలు ఒకవైపు బస్ భవన్ దగ్గర ఒకవైపు ముట్టడి చేస్తున్నారు, ఇంకోవైపు కవితను స్టేషన్ తరలించడంతో అక్కడ కూడా చాలా మంది వెళ్లారు. మొత్తం కూడా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కానీ ఇంకోవైపు ఆర్టీసీ మాత్రం గత 3 ఏళ్ల నుంచి ఎలాంటి బస్ ఛార్జీలను పెంచలేదు. ఇంకోవైపు రోజు రోజుకి ఖర్చు మాత్రం ఎక్కువ అవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు విద్యార్థులు సహకరించాలి, ఒకవైపు మహిళ ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ అమల్లో ఉంది, వీటి వల్ల కొంచెం ఆర్టీసీ నష్టాల్లో ఉంది. వీటి నుంచి చేరుకోవడం కోసమే ఈ విధంగా బస్ ఛార్జీలను పెంచుతున్నాము, దీన్ని అర్థం చేసుకోవాలంటూ కూడా ఒకవైపు ఆర్టీసీ సంస్థ ఒక ప్రకటన చేసినప్పటికీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, ఇప్పుడే విద్యార్థులపై అధిక భారం పడుతుందంటూ కూడా ఒకవైపు అటు విద్యార్థి సంఘాల నాయకుల నుంచి కావచ్చు, ఇటు ప్రతిపక్షాల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున అనేక విమర్శలు వస్తున్నాయి. దీంట్లో భాగంగా ఈ రోజు కవిత బస్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా అక్కడికి వెళ్ళింది. వెళ్ళగానే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇప్పటికీ అక్కడికి జాగృతి కార్యకర్తలు ఎవరైతే బస్ భవన్కి వెళ్ళారో వాళ్ళందరూ కూడా కవితను అరెస్ట్ చేయడంతో అందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రస్తుతం అయితే వాళ్ళు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి అధికారికంగా చెప్పే అవకాశం అయితే ఉంది. కవితను మాత్రం ప్రస్తుతం కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. సాయంత్రం విడిచిపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సచిన్, ఆల్ రైట్ శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి లైవ్ లొకేషన్ కు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇంకా జాగృతి నాయకులు కావచ్చు, లేకపోతే జాగృతికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఇంకా ఆందోళన కొనసాగుతోంది అక్కడ? రైట్, ప్రస్తుతం అయితే బస్ భవన్ దగ్గర పరిస్థితి మొత్తం నార్మల్గానే కనపడతా ఉంది. ఏదైతే పోలీసులు అయితే పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా కవితని అరెస్ట్ చేసి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే బస్ భవన్ ప్లేస్ ఏదైతే ఉందో కాస్త నిర్మానుషంగా కనపడతా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ముట్టడికి ప్రయత్నించిన జాగృతి కార్యకర్తలతో సహా కవితను ప్రతి ఒక్కరిని కూడా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం బస్ భవన్ దగ్గర అయితే కొంచెం ఆ పరిస్థితి నిలకడగానే కనపడతా ఉంది, అంటే ఖాళీగా కనపడతా ఉంది. కొద్ది నిమిషాల పాటు, ఒక 20 నిమిషాల పాటు కూడా ఒక యుద్ధ వాతావరణంలో ఒక భారీ స్థాయిలో ధర్నాకు దిగిన ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, జాగృతి కార్యకర్తలు ఉంటారో వారందరూ కూడా ఉండడం జరిగింది. కవిత ముట్టడితో, బస్ భవన్ ముట్టడితో ఇదంతా కూడా హడలెత్తిపోయింది ఏరియా అంతా కూడా. కానీ ప్రస్తుతం ఏదైతే బస్ భవన్ చుట్టూ ఉన్న ఏరియా ఏదైతే ఉందో ప్రశాంతంగా కనబడుతూ ఉంది. జస్ట్ ఒక 20 మినిట్స్ అవుతుంది ఇక్కడి నుంచి కవితని భారీ పోలీసులు బందోబస్తుతో అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొంచెం సిచ్యువేషన్ నార్మల్గా ఉంది. సో ఇప్పుడు మిగతా ఎవరైతే జాగృతి కార్యకర్తలు ఉంటారో, మిగతా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారో వారందరూ కూడా స్టేషన్ చేరుకునే అవకాశం ఉంది. ఏదైతే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ ఉందో అక్కడికి చేరుకుంటా ఉన్నారు. సో ప్రస్తుతం ఇక్కడ బస్ భవన్ దగ్గర నార్మల్గా ఉంది సిచ్యువేషన్. ఇక్కడ నుంచి కంచన్బాగ్ దగ్గర ఇప్పుడు సిచ్యువేషన్ ఇక్కడైతే ఎన్ని గంటలు కవిత అక్కడికి చేరుకోవడం జరిగింది? బెటాలియన్ ఫోర్స్ కూడా కంచన్బాగ్ స్టేషన్ కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్, కరెక్ట్ గా కవిత ఎన్ని గంటలకు అక్కడికి చేరుకున్నారు? చేరుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎట్ ద సేమ్ టైం ఏ స్థాయిలో పోలీసులు మోహరించడం జరిగింది? ప్రస్తుతం ఇంకా పోలీసుల మోహరింపు అయితే ఇంకా కనిపిస్తోంది అక్కడ. అంటే మళ్ళీ జాగృతి కార్యకర్తలు అక్కడ చేరుకునే అవకాశం ఉందా? రైట్, సుమారు సమయం చూసుకుంటే సుమారుగా 4 కావస్తుంది. ఈ టైంలో అంటే 20 నిమిషాలు అవుతుంది. కవిత సుమారుగా 3 గంటల సమయంలో రావడం జరిగింది. ఆమె వచ్చిన వెంటనే దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాలు ఆమె నిరసన చేస్తున్నప్పటి నుంచే పోలీసులు బెటాలియన్ అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకొని ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆమెతో పాటు ఆమెతో ఉన్న కార్యకర్తలని వారందరినీ కూడా పోలీసులు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. సో తరలించే ప్రయత్నంలో కూడా చాలా ఉద్రిక్త వాతావరణమే నెలకొనింది సిచ్యువేషన్లో, ప్లేస్లో కూడా. సో ప్రస్తుతం అయితే పోలీసులు బందోబస్తు ఏదైతే ఉందో వారందరూ కూడా కాస్త ఇప్పుడు అంటే జరిగింది అరెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసులు కొంచెం రిలాక్స్ అవుతున్నారు. సో హాఫ్ ఆఫ్ ద బెటాలియన్ ఎవరైతే పోలీసులు ఉన్నారో సగం బెటాలియన్ అయితే ఇప్పుడు ఉన్నారు. ఇక్కడ నుంచి సగం బెటాలియన్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. సో ఎందుకంటే ఏదైతే కార్యకర్తలు ఉంటారో ఫాలో అవడం జరిగింది, అక్కడ కంచన్బాగ్ స్టేషన్కి చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ సిచ్యువేషన్ అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్లో ఉంది కాబట్టి బెటాలియన్ అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. సుమారు 20 నిమిషాలు అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి సుమారుగా 3:20 ఆ ప్రాంతంలో
కవిత వచ్చింది, ధర్నా జరిగింది, ఒక 15 నిమిషాల్లోనే ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. ప్రస్తుతం పూర్తిగా బస్ భవన్ అయితే కంట్రోల్లోకి తీసుకున్నారు. పోలీసులు అయితే కొంచెం ఇప్పుడే రిలాక్స్ అవుతా ఉన్నారు. ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఈ ప్లేస్ నుంచి రిలాక్స్ అవ్వడం జరుగుతూ ఉంది. మిగతా ఇంకొక 3 బెటాలియన్ వెహికల్స్లో అయితే వాళ్ళని తీసుకెళ్లారు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి. సో కవిత కార్యకర్తలు అండ్ మిగతా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఆ బస్ పాస్ ఛార్జీలు పెంచిన వారు ధర్నా చేసిన వాళ్ళందరూ ఉంటారు ఇంకా ఏకమవుతా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం అయితే మిగతా ఓయూ స్టూడెంట్స్ కానీ మిగతా కాలేజ్ స్టూడెంట్స్ కానీ వీరందరూ ఏకమవుతా ఉన్నారు. ఇక్కడ నుంచి ఏదైతే బస్ భవన్ ముట్టడికి కవిత వచ్చిందో ఇక్కడి నుంచి అరెస్ట్ చేయడంతో వీరందరూ కూడా కవిత అరెస్ట్ చేసే ప్లేస్కి అంటే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే ప్రయత్నంగా కనబడతా ఉంది. ఎందుకంటే కవితతో పాల్గొనడానికి వచ్చారు వీరందరూ కూడా ఏదైతే ఇక్కడ ర్యాలీగా వచ్చి ఇక్కడ ముట్టడి చేద్దాం అనుకున్నారు. సో కవిత అరెస్ట్ అవ్వడంతో ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అయితే కూడా అందరూ బయలుదేరి అక్కడికి వెళ్తూ ఉన్నారు. సో పోలీసులు అయితే చూసుకోవచ్చు ప్రస్తుతానికైతే కవిత అంటే వారితో పాటు లేడీ కార్యకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి లేడీ పోలీసుని కూడా ఉంచారు. సో ప్రస్తుతానికైతే కొంచెం రిలాక్స్ అవుతున్నారు. మరో 10 నిమిషాల్లో ఇదంతా కూడా కంచన్బాగ్లో ఉద్రిక్త వాతావరణం కంచన్బాగ్లో ఉండబోతుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగృతి కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మిగతా వారందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో పోలీస్ బెటాలియన్ కూడా అక్కడే ఉంది. మరి కాసేపట్లో కంచన్బాగ్లో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉండేది. ప్రస్తుతం బస్ భవన్ దగ్గర అయితే కొత్త సిచ్యువేషన్ నార్మల్గా ఉంది. పోలీసులు అండర్ కంట్రోల్లోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్ పవన్, మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం జరిగింది. పెంచిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలంటూ ధర్నాకు దిగారు కవిత. జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ముట్టడికి యత్నించారు ఆమె. బస్ భవన్ గేటు దగ్గరకు కవితను అడ్డుకున్నారు పోలీసులు. గేటు దగ్గరే కవితను అడ్డుకోవడం జరిగింది. కవితను అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు పోలీసులు. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం భారం మోపిందంటున్నారు.